ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్, మేము ఈరోజు కోనసీమ జర్నీకి ఫ్రెండ్స్ తోటి ఆఫీస్ టూర్ వచ్చాం. మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చి అద్భుతంగా ఈ కోనసీమ అందాలన్నీ కూడా మేము పరిశీలన చేసాం. ఇక్కడ భూతల స్వర్గంలాగా అనిపిస్తుంది. కొబ్బరి తోటలు, మరి వరి పొలాలు, మరి అరటి తోటలు, ఇవన్నీ కూడా భూతల స్వర్గాన్ని తెరిపిస్తూ ఉన్నాయి. ఈ నేచర్ అంతా కూడా అద్భుతంగా ఉంది. మేము కోరంగానే ప్రాంతానికి వచ్చాము. ప్రస్తుతం ఈ ఫారెస్ట్ టూరు జర్నీ అద్భుతంగా ఉంది. ఇక బోట్ సర్వీసులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, దీని వెనక దీని సృష్టికర్త ఎంత గొప్పవాడో అనిపిస్తూ ఉంది. మనం పరిశీలన చేసినట్లయితే ఈ భూమి ఎంత అందంగా, ఇంత ప్రకృతి ఇంత అందంగా మనకి ఇచ్చిన దీని వెనక ఉన్న సృష్టికర్తను ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ సృష్టిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే సృష్టిలో ఎంతో అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటిని విశ్వం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే దీని వెనక అద్భుతమైనటువంటి దీన్ని నడిపించేటువంటి సృష్టికర్త ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఈ భూమి కనపరిమాణం, భూమి ఎంత పెద్దదంటే భూమి చాలా పెద్దది. 108 ఇంటూ 321 ఇంటూ 10 అంటే ఒకటి పక్కన 100 సున్నాలు. ఇంత గొప్ప భూపరిమాణం ఉంది. ఈ భూమి మానవ జాతికి నివాసయోగ్యంగా దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. మనం కనుక పరిశీలన చేసినట్లయితే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి యొక్క పరిమాణము 600 భూగోళాలు సూర్యుడి మీద పడతాయంట. అంత అంత పెద్దది సూర్యుడు. విశ్వంలో సూర్యుడు అనే నక్షత్రమే చాలా చిన్నది. అంటార్టిసా అనే నక్షత్రం ఉంటుంది భూమి మీద. 6,10,00,000 అంటారిస్ నక్షత్రాలు, మరి నక్షత్రంలో సూర్యగోళాలు పడతాయంట. అదే అంటారిస్ నక్షత్రం తర్వాత హెర్క్యులస్ అనే నక్షత్రం ఉంటుంది. కోట్లాది అంటారిస్ నక్షత్రాలు హెర్క్యులస్ నక్షత్రాలు పడతాయంట. మరి ఎప్సిలాన్ అనే నక్షత్రం ఉంది. కోట్లాది నక్షత్రాలు, మరి హెర్క్యులస్ నక్షత్రాలు ఎప్సిలాన్ అనే నక్షత్రంలో పడతాయి. మరి భూమిలో, మరి విశ్వంలో చూసినట్లయితే కోట్లాది నక్షత్రాలు మనం చూస్తా ఉన్నాం. ఒక మనిషి 10 నిమిషాలు ఒక 10 నక్షత్రాలు లెక్క పెడతాడు ఒక సెకండ్లో అనుకుంటే 1000 కోట్ల సంవత్సరాలు ఈ నక్షత్రాలని మరి లెక్క పెట్టడానికి సరిపోదంట. కాబట్టి అద్భుతమైన సృష్టి ఎంత పెద్దదో చూడండి. భూమికి, మరి సూర్యుడికి, మరి అదేవిధంగా చంద్రుడికి, ఈ నక్షత్రాలకి, మానవ నివాసయోగ్యమైన భూమికి చాలా లింక్ పెట్టాడు దేవుడు. ఇంత ప్రకృతి, ఇంత అందమైనటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. దీన్ని అంతటికీ సృష్టికర్త ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. మనం పరిశీలన చేసినట్లయితే భూమికి చంద్రుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ లో కొంచెం గ్యాప్ వస్తే ఈ సముద్రాలు, ఈ అలలు భూమి మీద 2 సార్లు వచ్చి వెనకపోతాయి అంట. చూడండి ఎంత బ్యాలెన్స్ గా క్రమ పద్ధతిలో మరి ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయో. సూర్యుడికి 12,000 డిగ్రీల ఫారెన్హీట్ సూర్యుడిలో ఉష్ణోగ్రత ఉంటుందంట. ఆ ఉష్ణోగ్రతలో చిన్న కొద్దిగా తగ్గితే భూమి అంతా గడ్డగట్టుకుపోద్ది. కొంచెం పెరిగితే భూమి అంతా కూడా కాలిపోయింది, మసిలిపోయింది. ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో ఎలా పెట్టబడి అని అంటారు. దీని వెనక సృష్టికర్త ఉన్నాడంటారా, లేదంటారా? మరి మనిషి సృష్టికర్తను విడిచి తామేదో కనుక్కుంటున్నామని చెప్పి మరి ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ భూకంపాలు, ఈ వైపరీత్యాలు, అనేక రకమైన ఘోరమైన కార్యాలు ఎందుకు చూస్తూ ఉంటాయంటే మరి దేవుడు మనిషిని చేసి సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు సృష్టిని ఏలమన్నాడు. సృష్టికి దేవుడు మనిషిని సామంతరాజుగా పెట్టాడు. ఎప్పుడైతే సృష్టిని వ్యతిరేకించి మరి మనిషి నడుస్తా ఉన్నాడు, సృష్టికి భయపడతా ఉన్నాడు. మరి సృష్టిలో అనేకమైన వైపరీత్యాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈరోజు సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనిషి సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటాడో మరి ఆ మనిషి భూమి మీద నివాసయోగ్యం పర్ఫెక్ట్ గా ఈ భూమి మీద జీవించగలుగుతాడు. జీవితానికి అర్థం, పరమార్థం వస్తుంది. ఎప్పుడైతే మనిషి సృష్టికర్తని విడిచిపెట్టి మరి భూమి మీద జీవిస్తాడో అనేకమైన కష్టాలు, శ్రమలు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకోలేని స్థితిలోకి మనిషి వెళ్తాడు. కాబట్టి ఈరోజు మేము ఫ్రెండ్స్ అంతా కూడా మరి కోనసీమ జర్నీకి వచ్చాం, మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చాం. వచ్చినప్పుడు ఈ కోనసీమ అందాలు మరి భూతల స్వర్గాన్ని కల్పిస్తా ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు, ఈ వరి పొలాలు, అదేవిధంగా ఈ ఇక్కడ నుండి పంట పొలాలు, ఎంత నేచర్ చూస్తున్నామో ఈ నేచర్ మనిషికి నివాసయోగ్యంగా దేవుడే దీన్ని సృష్టించాడు. భూమి సృష్టించిన కానించి మనకు పంటను ఇస్తానే ఉంది. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనం పరిశీలన చేసినట్లయితే ఈ సృష్టి, ఇంత గొప్ప సృష్టి, ఇంత పెద్ద సృష్టి దేవుడే చేశాడు. అవి క్రమ పద్ధతిలో వాటి దిశల్లో పనిచేయటం వల్ల మనిషి ఈ భూమి మీద సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నాడు. అది కనుక మరిచి మన ఇష్టానుసారంగా జీవించామంటే
ఈ భూమి మీద భూకంపాలు, వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా సృష్టికి భయపడేటువంటి స్థితి మానవ జాతికి ఎదురవుతుంది. అంటే ఈ రోజు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడంలో మనిషి ఫెయిల్ అవుతా ఉన్నాడు. మరి ఈ టూర్ గా ఈ అందమైన ప్రకృతి, ఆకాశము, మరి ఈ నది, ఈ సముద్రాలు, ఈ చెట్లు, చేమలు, ఈ భూతల సర్గలాగా ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తానికి దీని వెనక ఉన్నటువంటి సృష్టికర్తే కారణమని ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఇవ్వదలసిన సందేశం ఏంటంటే, సృష్టికర్తను తెలుసుకొని మరి సృష్టికర్త ఏదైతే ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ ప్రకారం ఈ భూమి మీద మనం మూవ్ అవుతున్నప్పుడు వీటినన్నింటినీ ఆనందంగా ఆస్వాదించగలుగుతాం. లేదంటే ఈ భూమి మనకు ఎదురు తిరుగుతుంది, ఈ నక్షత్రాలు ఎదురు తిరుగుతాయి, అనేక రకమైన వైపరీత్యాలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి సృష్టికర్తను ఎరిగి భూమి మీద జీవించాలని మరి అందరూ మరి ఈ భూమి మీద దేవుని తెలుసుకొని జీవించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.